హైదరాబాద్ లో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఏకంగా మాంసాన్ని సైతం కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. మల్లేపల్లిలో వెలుగు చూసిన కల్తీ వ్యవహారం ప్రజలను ఆలోచింపచేస్తోంది. హైదరాబాద్ లో ఆహార భద్రతపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు చేస్తున్న ఆహార పదార్థాలు స్వచ్ఛమైనవేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత 10 రోజులుగా హైదరాబాద్ లో ఫుడ్ అడల్టరేషన్ సర్వేలైన్స్ టీం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి రెస్టారెంట్లు, హోటళ్లు, దుకాణాల్లో దాడులు చేశారు. హబీబ్ నగర్ పిఎస్ పరిధి మల్లేపల్లి బడే మసీదు ప్రాంతంలో ఓ దుకాణంలో భయంకర విషయాలు వెలుగుచూశాయి. ఆ దుకాణం యజమాని మేక మాంసంలో ఏకంగా గో మాంసం కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నమూనాలను ల్యాబ్కు పంపారు. రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని టాస్క్ ఫోర్స్ డీసీసీ గైక్వాడ్ తెలిపారు. ఈ షాప్ ఓనర్ పబ్లిక్ లో చీట్ చేసి ఈ మటన్ ఐటెంలో బీఫ్ ఐటమ్ మిక్స్ చేసి సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఈ బీఫ్ ప్రైస్ తక్కువ ఉంది, మటన్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో పబ్లిక్లో చీటింగ్ చేసి ఈ బీఫ్ కొని మటన్లో మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. సో నిన్న ఇది ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన జాయింట్ ఇన్స్పెక్షన్లో వాళ్ళపైన కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎవరైనా ఎలాంటి చీటింగ్ చేస్తున్నారు అది గురించి కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. ఉప్పర్పల్లిలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. కుళ్ళిన మాంసం, అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. శాంపిళ్లను ల్యాబ్కు పంపారు. ఇటీవలి ఈ రెస్టారెంట్లో తిన్న ఇద్దరికి ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వారు హెచ్ ఫాస్ట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అత్తాపూర్ సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సౌమ్యారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. 5-6 రోజుల క్రితం తెచ్చిన మాంసానికి డేట్ మార్చి లేబుల్లో అతికించినట్టు గుర్తించారు. సరైన పద్ధతిలో నిల్వ చేయలేదని నిర్ధారించారు. ఈ రోజు మనకి హెచ్ ఫాస్ట్ టీమ్ కో కంప్లైంట్ వచ్చింది ఫుడ్ పాయిజనింగ్ గురించి. బార్బిక్యూ నేషన్ లో ఫుడ్ తిన్న ఇద్దరికి కొంచెం అస్వస్థకు గురయ్యారని మనకు కంప్లైంట్ వచ్చింది. దాని బేసిస్ మీద మేము ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. అండ్ ఇక్కడ మేము కొన్ని మీట్ స్టోరేజ్ కండిషన్స్ కానీ వాటి మీద లేబుల్స్ కానీ కరెక్ట్ గా లేవని కూడా మేము గమనించాము. వాళ్ళు మీట్ ఒక 4-5 డేస్ స్టోర్ చేసి డైలీ లేబుల్ మారుస్తున్నారు కానీ ప్రోడక్ట్ మార్చట్లేదు లోపల. సో ఎక్కువ రోజులు మీట్ స్టోరేజ్ చేయడం వల్ల కంటామినేషన్ జరిగి ఉండొచ్చు అని కూడా మేము అనుకుంటున్నాం. వాళ్ళకి మాకు ఒక సెక్షన్ ఉంటుందండి, అన్హైజీనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫుడ్ అని. దాని ప్రకారం ఒక అడ్జుడికేషన్ ఫైల్ చేసి అడిషనల్ కలెక్టర్ సార్తో పెనాల్టీ వేయించారు. చార్మినార్లోని పంచ్ మొహల్లా ప్రాంతంలో ఫాస్ట్ ఫుడ్ గోడౌన్ పై అధికారులు దాడులు చేశారు. FSSAI లైసెన్స్ లేకుండానే గోడౌన్ ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఫ్రైడ్ చికెన్ తయారు చేయడమే కాకుండా నిషేధిత కృత్రిమ రంగులు, పదే వాడిన వంట నూనెను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వాడిన నూనె, కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. హెచ్ ఫాస్ట్, GHMC వెటర్నరీ అధికారులు నిర్వహించిన మరో ఆపరేషన్లో 7 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 90 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో పలు చికెన్ షాపుల నుంచి సేకరించిన చికెన్ వ్యర్థాలను ఏపీలో చేపల చెరువులకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యర్థాలను చేపలకు మేతగా ఉపయోగించడం వల్ల ప్రమాదకర బ్యాక్టీరియా వ్యాపిస్తుందన్నారు. అలాంటి చేపలను తినటం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మంగళహాట్లోని తారా ఫిషరీస్ పై టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ స్థానిక పోలీసులు దాడులు చేశారు. 100 కిలోల రొయ్యలు, 162 కిలోల చేపలు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్టు గుర్తించారు. తాజాగా కనిపించేందుకు సోడియం బైకార్బోనేట్, ఉప్పు వంటి రసాయనాలను వినియోగిస్తున్నట్లు తేల్చారు. మొత్తం నిల్వలను స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేశారు. అమన్ నగర్ లో నిర్వహించిన మరో దాడిలో 12 టన్నుల మేక, గొర్రెల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచి పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ లో కల్తీ ఆహార మాఫియాపై హెచ్ ఫాస్ట్ టీం ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. గుర్తింపు పొందిన లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మాంసాన్ని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అనుమానం ఉంటే హెచ్ ఫాస్ట్ కు సమాచారం ఇవ్వాలన్నారు.